మా ఆకాష్ గారే కాల్ చేస్తున్నాడు రా. ఎత్తి మాట్లాడు. ఆకాష్ వెళ్ళిన పని ఏమైంది? అర్జున్, నువ్వు చెప్పినట్టుగానే నేను అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేశాను. వెరీ గుడ్. మరి ఏమైనా డౌట్ ఉందా? రే, అసలు అనుమానమే లేదు. నలన్కి ఒకే ఒక్క కూతురుంది. ఏంట్రా చెప్తున్నావు? చాలా డాక్యుమెంట్స్ లో సత్య, ఆర్తి అని ఇద్దరు ఆడపిల్లల పేర్లు ఉన్నాయిరా. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఉన్న డాక్యుమెంట్స్ లో నాకు చాలా అనుమానాలున్నాయి. ఆయనకి ఇద్దరు కూతుర్లా లేక ఒక్కరా అనేది నేను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాను రా. కానీ ఒక పాత విల్లుందిరా. యాక్చువల్గా అది నలన్ తండ్రి నలన్కి రాసిచ్చిన విల్లు అనుకుంటాను. అందులో నలన్ ఏకైక వారసురాలైన పేరు పెట్టని ఆడపిల్లకి తన స్థిర చర ఆస్తులన్నీ స్వబుద్ధితో రాస్తున్నట్లు స్పష్టంగా రాసుందిరా. అంటే ఏంటంటే పాప పుట్టి పేరు పెట్టడానికి ముందే విల్లు రాసిచ్చారని అర్థం వస్తుందిరా. ఏంట్రా, ఒకవేళ దాని తర్వాత ఇంకొక ఆడపిల్ల పుట్టుంటే? అది తెలీదురా. సరే, పుట్టలేదనే అనుకుందాం. కానీ ఆ పుట్టిన పాప ఎవరు? సత్యనా లేక ఆర్తినా? అదేమి స్పష్టంగా తెలియడం లేదు. రీసెంట్ గా ఉన్న అన్ని డాక్యుమెంట్స్ లోనూ సత్య, ఆర్తి అని ఇద్దరు పేర్లు ఉన్నాయిరా. కానీ పాత డాక్యుమెంట్స్ లో కొన్నింటిలో ఆర్తి పేరు మాత్రమే ఉంది, కొన్నింటిలో సత్య పేరు కూడా ఉందిరా. అదే నాకు గందరగోళంగా ఉంది. కానీ ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నాను అర్జున్. బావే ఏదో చెక్ చేయమంటున్నారా? ఓహో, మీ మామగారు డాక్యుమెంట్స్ లో ఏదో తిరకాసు చేశారని అర్థమవుతుందిరా. లేదంటే డాక్యుమెంట్స్ ఇంత గందరగోళంగా ఎందుకుంటాయి? ఏంట్రా ఆకాష్ ఇది? ఇంకా నా డౌట్ క్లియర్ అవ్వలేదే. నాకు కావాల్సింది ఒకటే ఇన్ఫర్మేషన్. నలన్ మావయ్యకి నిజమైన కూతురు సత్యానా ఆర్తినా? నలన్ సార్ ఒరిజినల్ కూతురు సత్యానా లేక ఆర్తినా అనేది దేనిలోనూ క్లియర్గా లేదురా. నా వల్ల అయినంత సహాయం నీకు చేశానురా, ఇక అంతే. సరే ఆకాష్, ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మావా. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటాను. సరేరా, నేను ఉంటాను. నలన్ సార్, సారీ ఫర్ ద ట్రబుల్. కానీ మీ సహకారానికి చాలా ధన్యవాదాలు. ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఐటీ రైడ్ చేయవలసి వచ్చింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. చాలా థ్యాంక్స్ సార్. ఐటీ రైడ్ ఈజ్ ఓవర్. ఓకే సార్, మీ విధిని మీరు నిర్వర్తించారు కదా. మేం బయలుదేరుతాం సార్. అందరూ పదండి. ఓకే సార్. మేడం, ఇదిగోండి. చాముండి, నువ్వు టాబ్లెట్ వేసుకోకుండా టేబుల్ మీదే వదిలేసి వచ్చావు. ఇదిగో తీసుకో. ఏమండి, నాకు మెడిసిన్స్ తీసుకొచ్చారు సరే, మరి మీరు మర్చిపోకుండా టాబ్లెట్ వేసుకున్నారా? నేను వేసుకుంటాను. ఒక మెడిసిన్ దొరకలేదు. అర్జున్ నేను తీసుకొస్తాను డాడీ అని చెప్పాడు, కానీ ఇంతవరకు తీసుకురాలా. అత్తయ్య, కాఫీ తీసుకురానా? వద్దమ్మా, అవసరం లేదు. అర్జున్ ఎక్కడా? ఏదో టాబ్లెట్ కావాలన్నాడు కదా. ఆఫీస్ లో ఏదో ముఖ్యమైన పనుందని రాత్రి అక్కడే ఉండిపోయారు అత్తయ్య. ఇప్పుడు వచ్చేస్తారనుకుంటా. ఆఫీస్లోనా? నైట్ ఇంటికి రాలేదా? ఎవరో నాకు చెప్పనే లేదే. ఆయన మీతో చెప్పే ఉంటారనుకుంటున్నాను. నాకు ఒక కాఫీ కావాలి. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను మావయ్య. జాగ్రత్తమ్మా. అయ్యో, చూసుకో. జాగ్రత్తమ్మా సత్య, చూసుకోవాలి కదా. అయ్యో లేదు మావయ్య, సోఫాకి తగిలాను అంతే. సరే, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. సత్య, చూసుకో, జాగ్రత్త. సత్య, ఏమైందమ్మా? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు అత్తయ్య, లైట్ గా తల తిరిగినట్టు అనిపించింది. నేను బానే ఉన్నాను. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. ఏమైంది నాకు?
ఇలా జరుగుతున్నాయి? ఏంటిది? అన్ని అపశకునాలే జరుగుతున్నాయి. అర్జున్, ఛే! హలో అర్జున్, అయ్యో ఓకే? నువ్వు బానే ఉన్నావా? నీకేం కాలేదు కదా? సత్య, నీతో కాస్త మాట్లాడాలి. ఇంటి పక్కనున్న పార్క్ ఒకసారి రా. ఇంటి పక్కనున్న పార్కుగా? అవును. ఎందుకు అర్జున్? అసలు నువ్వెక్కడున్నావు? నైట్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి ఎందుకు రాలేదు? పార్కులో ఏం చేస్తున్నావు? నన్ను అక్కడికి ఎందుకు రమ్మంటున్నావు? చెప్పింది చెయ్యి. నీతో కొంచెం మాట్లాడాలి. పార్క్కి రా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే, ఒక 15 మినిట్స్ ఆగు. మావయ్య గారు కాఫీ అడిగారు అర్జున్. ఐఎమ్ వెయిటింగ్. ఏమైంది? ఎందుకు అర్జున్ వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నాడు? రే మావా, నువ్వు కోపంగా చూస్తే నేను తట్టుకుంటానేమో, కానీ నా చెల్లి సత్య మాత్రం తట్టుకోలేదురా. ముందు తనని రానివ్వు. అర్జున్, ఏ విషయమైనా సరే కోపడకుండా అడుగురా. మనకింకా నిజం తెలీదు. నువ్వు తప్పుగా అనుమానిస్తే సత్య చాలా ఫీల్ అవుతుందిరా మామా. లేదు మామ, దీన్ని నేను ఒప్పుకోను. నలన్కి ఒకే ఒక్క కూతురుందన్న విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచాలరా?